తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై ఫిర్యాదులు పెరిగిపోతున్న వేళ టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లో నెయ్యి ట్యాంకర్ను ఈవో శ్యామలరావు ప్రారంభించారు. నెయ్యిపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు ఈవో తెలిపారు. నెయ్యి సప్లై క్వాలిటీ లేకపోవడంతో లడ్డూ నాణ్యత కొరవడిందన్నారు. టెండర్దారులు నెయ్యి నాణ్యత లేకుండా ఇవ్వటం వల్లనే లడ్డూ నాణ్యత కొరవడిందన్నారు. టెండర్దారులను హెచ్చరించిన తీరు మార్చుకోకపోవడంతో కొత్త టెండర్లను తీసుకుంటున్నట్లు తెలిపారు. ల్యాబ్ టెస్టింగ్ చేసి నందిని నెయ్యిను రిఫర్ చేశారని, భక్తులకు నాణ్యమైన నెయ్యిని అందివ్వడం వల్ల లడ్డూ నాణ్యత పెరిగిందన్నారు. ఆధార్ కార్డు ద్వారా లడ్డూ ఇవ్వడంతో ప్రతి భక్తుడికి స్వామివారి లడ్డూ అందుతుందన్నారు. డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని భక్తులకు స్థానిక ఆలయాల్లో లడ్డూ వితరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు టీటీడీకి ఒక సుదినంగా భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో టీటీడీ ప్రొక్యూర్ చేసే ఆవు నెయ్యి మీద చాలా కంప్లైంట్స్ ఉండేవి. ల్యాబొరేటరీ అనేది సరిగ్గా లేదు. ఏ టైప్ ఆఫ్ ల్యాబొరేటరీ ఉండాలంటే మనకి ఎవరైనా కల్తీ చేస్తే ఆ కల్తీని కనుగొనే విధంగా ల్యాబొరేటరీ ఉండాలి. కానీ మనకి కల్తీని చెక్ చేసే ల్యాబొరేటరీ ఫెసిలిటీ లేదు. టీటీడీకి బయట ల్యాబ్స్, అక్రిడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ ల్యాబ్స్ కానీ గవర్నమెంట్ ల్యాబ్స్ కానీ. వాటికి పంపించడానికి అవకాశం ఉన్న కారణం ఏమో తెలియదు కానీ పంపించలేదు. దానివల్ల క్వాలిటీ మీద కంట్రోల్ లేకుండా పోయింది. దానివల్ల లడ్డు నాణ్యత తగ్గడం, రుచి తగ్గడం ఇవన్నీ కూడా మనం చూసాం. దాని తర్వాత ఈ సమస్యలన్నీ అధిగమించడానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. సైమిల్టేనియస్గా ఏం చేసామంటే సప్లయర్స్ అందరికీ కూడా, అంటే పాత టెండర్లో ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, మీరు క్వాలిటీ పంపించకపోతే మేము చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొత్త టెండర్కి వెళ్ళడం జరిగింది. కొత్త టెండర్లో ఏంటంటే సెన్సరీ పారామీటర్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. దానికి ఏంటంటే మనము వాడే నెయ్యికి మంచి సువాసన, రుచి ఉండాలంటే అది 120 degrees దగ్గర, బటర్ నుంచి గీకి కన్వర్షన్లో 120 degrees దగ్గర 2 to 5 minutes చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఆ కండిషన్ పెట్టాం. దాంతోపాటుగా ఒక ఇంటర్నల్గా ఒక ల్యాబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే సెన్సరీ ల్యాబ్ అంటారు, సెన్సరీ పర్సెప్షన్ కోసం ల్యాబ్. దానికి స్పెషల్లీ ట్రైన్డ్ పర్సనల్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి CFTRIలో మైసూరులో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్ ఇచ్చిన కొంతమందిని పెట్టి ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ల్యాబ్లో కూడా మేము టెస్టింగ్ చేస్తాము. ఈ టెస్టింగ్లో సరిగ్గా రంగు, రుచి, వాసన ఇవి కరెక్ట్గా లేనప్పుడు వాటిని రిజెక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే క్వాలిటీ మీద మేము స్ట్రిక్ట్గా ఉంటాము, బయటికి పంపిస్తాము. ఈ క్వాలిటీ మీద క్వాలిటీ కరెక్ట్గా లేకపోతే బయటకు పంపించి టెస్టింగ్ చేసి వాటి మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడంతో క్వాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఇవాళ నందిని నుంచి, నందిని అంటే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్, సో వాళ్ళు మంచి క్వాలిటీ ఉన్న నందిని బ్రాండ్ అనేది అందరికీ తెలుసు, రిప్యూటెడ్ బ్రాండ్ అనేది తెలుసు. దీంతో ఈ టెండర్లో ఏంటంటే మంచి రిప్యూటెడ్ బ్రాండ్స్, మంచి బ్రాండ్స్ వచ్చాయి. ఈ అనేది మనము వివిధ ప్రసాదాల్లో, స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో వాడుతూ ఉంటాం. ముఖ్యంగా లడ్డు ప్రసాదంలో ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా లడ్డు ప్రసాదం క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అని మేము ఆశిస్తున్నాము.